హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు కొబ్బరి పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది, అందువల్ల ఈరోజు చేస్తున్నాను. అసలు కృష్ణాష్టమికి చేయాలి, కానీ ఆ రోజు నాకు కుదరకపోవడం వల్ల చేయలేకపోయాను. ఈరోజు మా ఇంటికి ఒక చిన్ని కృష్ణుడు కూడా వచ్చాడు, అందుకని చెప్పేసి ఆ కృష్ణుడికి పెట్టడం కోసం ఈరోజు చేస్తున్నాను. పాయసం చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. నేను కప్ కొలతతో చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఒక కప్పు అటుకుల్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. కొంచెం దుమ్ము లాంటిది ఉంటుంది కదా, అది మొత్తం పోయే వరకు కాస్త క్లియర్గా 2-3 సార్లు వాష్ చేసుకొని పావు గంట వరకు నానబెట్టుకోండి. అటుకులు నానిన తర్వాత ఇలా అన్నంలా తయారవుతాయి. దీంట్లో అటుకులు నానబెట్టేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏం పోయవలసిన అవసరం లేదు, జస్ట్ ఆ తడి ఉంటే సరిపోతుంది. ఇలా పావు గంట నానిన అటుకుల్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలోనే కప్పు అటుకులకి 3 కప్పులు పాలు పోసుకోవాలి. 3 కప్పులు పాలు పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా పాలు పొంగిపోకుండా ఉంటాయి. అటుకులు కొంచెం గడ్డల్లా ఉన్న పాలు మరుగుతున్నప్పుడు అవే లూజ్ అయిపోతాయి, అవే విడిపోతాయి. మొత్తం పెద్ద ఎక్కువ మిక్స్ చేయవలసిన అవసరం లేదు, జస్ట్ మొత్తం అంతా ఈవెన్గా ఒకే పక్కన ఉండకుండా ఈవెన్గా కలిసేటట్టు మిక్స్ చేసుకొని పాలు మరుగుతున్న టైంలో దీనిలో కొబ్బరి పేస్ట్ చేసుకోండి. కొబ్బరి తురుము కాకుండా కొబ్బరిలో కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా పాలలో వేసి కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇలా కొబ్బరి పేస్ట్ చేసుకోవడానికి నేను ఒక కప్పు అటుకులకి హాఫ్ కొబ్బరికాయ తీసుకున్నాను, అంటే ఒక చెక్క కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయ కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది, మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా కొంచెం మీడియంగా ఉన్నది తీసుకోండి. అరచెక్క కొబ్బరి అయితే సరిపోతుంది. ఇలా కొబ్బరి పేస్ట్ కూడా వేసిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే త్వరగా అడుగంటేస్తుంది. ఈలోపు అది ఉడికేలోపు వేరొక చిన్ని మూకిడి కానీ ఏదైనా పెట్టుకొని దానిలో కాస్త నెయ్యి వేసుకొని నేను ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు కూడా చిన్నగా స్లైస్ చేసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనం తినే ప్రతి స్పూన్లోని కూడా చిన్నగా బైట్స్ తగులుతూ బాగుంటాయి. ఇలా బాదం పప్పు జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి, కొంచెం మ్యాక్సిమం ఆ వేడికే సరిపోతాయి, ఆ వేడికే ఫ్రై అయిపోతాయి. అందుకని చెప్పి కాస్త కలర్ చేంజ్ అవుతుందన్న టైంకి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి, వేడివేడిగా వేయకూడదు అసలు. అందుకని చెప్పి ఈలోపు మనకి చల్లారుద్ది. అది చల్లారేలోపు చూసారా ఎలా చిక్కగా అయిందో, దగ్గరికి అవుతుంది కదా. ఇలా దగ్గరికి అవుతున్న టైంలోనే దీనిలో పంచదార బెల్లం కూడా వేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినట్టే. ఇంకొక 5 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో కప్పు అటుకులకి పావు కప్పు పంచదార, అలాగే 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం అయితే డీసెంట్ స్వీట్నెస్ ఉంటుంది, ఎక్కువ స్వీట్గా ఉండదు, అలా అని స్వీట్ తక్కువగానే ఉండదు. స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కంప్లీట్గా 1 కప్పు బెల్లం వేసుకోండి. 3/4 కప్పు బెల్లం చెప్పాను కదా, 1 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి సరిపోతుంది. తర్వాత దీనిలోనే యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్కి కొంచెం స్వీట్నెస్ పట్టి టేస్ట్ బాగుంటుంది. చాలామంది డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేసుకుంటారు, లాస్ట్లో వేసుకునే కంటే ఇలా కాస్త ముందుగా వేసుకొని కొంచెం మరిగించుకుంటే డ్రై ఫ్రూట్స్కి కూడా కొంచెం స్వీట్నెస్ పట్టి టేస్టీగా ఉంటాయి. దీన్ని తర్వాత బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మా బాబు ఉట్టు కొట్టి గెలుచుకొని తెచ్చుకున్న చిన్ని కృష్ణుడిని మీకు చూపిస్తున్నాను. ఈ చిన్ని కృష్ణుడు మాకు చాలా స్పెషల్. ఈ కృష్ణుడి కోసమే ఈరోజు ప్రసాదం చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.